అబ్బబ్బా! నా జన్మ ధన్యమైపోయింది. ఈ టెంపుల్స్‌కెళ్ళొచ్చిన తర్వాత. ఎంత హ్యాపీగా ఉందో నాకైతే మాటల్లో అస్సలు చెప్పలేను. హాయ్ గైస్! వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. లాస్ట్ 2 డేస్ నుంచి ఇంకా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే మీకు వీడియోలో చెప్పేసి ఉన్నాను. థంబ్‌నెయిల్ చూస్తేనే అర్థమైపోతుంది మీకు. నేను ఏ టెంపుల్‌కి వెళ్ళొచ్చానన్నది. అవునండి, గద్వాల్ జోగులాంబ టెంపుల్‌కి అయితే వెళ్ళొచ్చాను. అమ్మవారిని దర్శించుకుని వచ్చిన తర్వాత నా సంతోషానికి అసలు అవధులే లేవు. ఎంత బాగుందండి ఆ ప్లేస్. నేను సడన్గా వెళ్తున్నాను ట్రిప్స్కి, అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తున్నా. లాస్ట్ టైం వేములవాడ కూడా అలాగే వెళ్ళాను. అక్కడ కూడా నాకు మస్తు ఎక్స్పీరియన్స్ అనిపించింది. మేము హైదరాబాద్ నుంచి 6కి బయలుదేరితే టెంపుల్కి రీచ్ అయ్యేసరికి మాకు 10 అయింది. అక్కడ మాకు స్పెషల్ దర్శనం ఉండే, దర్శనానికి కూడా టికెట్స్ బుక్ చేసుకున్నాము. మా దర్శనానికి ఎంతో టైం పట్టలేదు, 10 మినిట్స్ కంటే ఎక్కువ అసలు ఏం పట్టలేదు. చాలా హ్యాపీగా అనిపించింది మాకు. 9 శక్తిపీఠాల్లో ఒకటైన ఈ శక్తిపీఠాన్ని, ఇది 5వ శక్తిపీఠం అంట. ఈ శక్తిపీఠాన్ని దర్శించుకోవడం నాకు ఎంత సంతోషంగా ఉందంటే అది నా మాటలో అస్సలు చెప్పలేను. నేను అసలు వెళ్ళగలను అని కూడా అనుకోలే ఎప్పుడు వెళ్తానని. మా అన్నయ్య దయ వల్ల నేను ఇక్కడికి వచ్చాను. స్పెషల్ థ్యాంక్స్ టు మా అన్నయ్యకే, నా స్పెషల్ థ్యాంక్స్. అది నిజంగా చెప్తున్నానా. కనిపించే రివర్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. చాలామందికి తెలిసి ఉంటుంది. ఎవరైనా వెళ్ళారా లేదా అన్నది కూడా చెప్పండి. వెళ్ళకపోయి ఉంటే వెళ్ళండి, ఒక్కసారైనా దర్శించుకోండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. 5వ శక్తిపీఠం ఇది మనకి. ఎంత బాగుంటుందంటే నేనైతే మస్తు ఖుషి అయిపోయినా అసలు. ఇక మా రిషిగాడు చూడండి, బోట్ ఎక్కిమని ఒకటే ఏడుస్తున్నాడు. సరేలే లోపలికి ఎందుకు తీసుకెళ్ళడం, ఇక్కడ కాసేపు కూర్చొని తృప్తి పడతారు కదా అని చెప్పేసి పిల్లల్ని అట్లా కూర్చోబెట్టాము. వాళ్ళు చాలా హ్యాపీ అయ్యారు. మీకు ఒక విషయం చెప్పనా, 2 డేస్లో మేము 4 టెంపుల్స్కి వెళ్ళొచ్చాము. ఇది ఫస్ట్ టెంపుల్ అనమాట మేము వెళ్ళింది. జోగులాంబ టెంపుల్కి ఫస్ట్ టైం వెళ్ళాము. గర్భగుడిలోకి వెళ్ళి దర్శించుకోవడం అంటే అసలు మాటలు కాదు. నేనైతే విగ్రహాలని టచ్ చేసుకుంటూ నా తలని ఆనిచ్చి నా కోరికలు కోరుకున్నాను. అసలు అది ఆ ఫీలింగ్ చెప్పలేము, ఇక వర్ణించుకోలేను నేను. అంత మంచిగా అనిపిస్తుంది. మేము వెళ్తే మ్యాక్సిమం తిరుపతి, భద్రాచలం, వేరే దగ్గర ఉన్న టెంపుల్స్కి ఎప్పటికైనా వెళ్తూ ఉంటాం. కానీ ఇలా జోగులాంబ టెంపుల్కి, ఇలాంటి పెద్ద పెద్ద టెంపుల్స్కి అయితే మ్యాక్సిమం మేము ట్రిప్ ప్లాన్ చేసుకోం. బట్ మా అన్నయ్య వాళ్ళ దయ వల్ల నేను వాళ్ళతో పాటు వెళ్ళి దర్శించుకొని వచ్చేసాను. ఇక మా దర్శనం కంప్లీట్ అయిపోయాక మేము అక్కడ నుంచి వేరే స్టేట్కి వెళ్ళామన్నమాట, మిగతా 3 టెంపుల్స్ని దర్శించుకోవడానికి. నెక్స్ట్ 3 టెంపుల్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, అక్కడికి వెళ్ళామన్నమాట. వెళ్తూ ఉంటే మధ్య మధ్యలో ఒక్కొక్క దగ్గర ఫొటోస్ దిక్కుంటూ వెళ్ళాము. మేము వెళ్ళిన ఏరియా సైడ్ పండించే పంటలన్నీ పొగాకు, శనక్కాయలు అవే ఉండే. నెక్స్ట్ వెళ్ళిన 3 టెంపుల్స్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్